హలో, నేను శేషరావు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ కేసీఆర్ గారు మాత్రం మంత్రాలకు పదవులు రాలిపోతాయని చెప్పి నిరూపించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అందుకే ఆయన పూజలను నమ్ముకుంటూ ఉంటారు, ఆయన సెంటిమెంట్ని నమ్ముకుంటూ ఉంటారు. ఆ రెంటిని నమ్ముకొని ఆయన సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు నడిపారు. 40 ఏళ్లకు పైగా ఆయన సుదీర్ఘ రాజకీయాన్ని మనం గమనిస్తే, ప్రత్యేకించి 2014 నుంచి మనకు పూజలు, పునస్కారాలు, యాగాలు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఆయన రాజకీయ జీవితంలో. 2014లో కేవలం 63 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణలో. ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది అనేది అప్పట్లో సందేహం. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపలేడు, కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి బలమైనటువంటి టాక్ అప్పట్లో వినిపించింది. ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు పూజలు చేశారు, చండీ యాగాలు చేశారు, సహస్ర చండీ యాగాలు చేశారు, రాజసంగుల యాగాలు చేశారు. ప్రత్యర్థులు బలహీన పడిపోయారు. ఆ రోజున ఓటుకు నోటు కేసు రావడంతో చంద్రబాబు గారు హైదరాబాద్ను వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు కేసీఆర్ గారు అనేది అప్పట్లో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పినటువంటి మాట. అంతేకాదు, ఆయన పూజలు ఆ రోజున ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యర్థులు బలహీనపడిపోతారు, శత్రుశేషం ఉండదు అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు సోషల్ మీడియా వేదికగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన పూజలు ఫలించాయో లేదో తెలియదు, కానీ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పక్క పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలను ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. దాంతో 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపాడు. అయితే అనూహ్యంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. 2019లో జరగాల్సినటువంటి ఎలక్షన్లకి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఆ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సెంటిమెంటు, పూజలే కారణం. అలాగే గ్రహస్థితి, వీటన్నిటిని గమనించిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి కొంతమంది ఆస్ట్రాలజిస్టులు చెప్పిన దాని ప్రకారమే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని అప్పట్లో వినిపించినటువంటి మాట. ఆ ఎన్నికలు వెళ్ళడానికి ముందు కూడా పూజలు, పురస్కారాలు, యాగాలు చేశారు. రాజసామల యాగం ఎవరో కాదు, స్వరూపానందేంద్ర విశాఖ పీఠాధిపతి, మరోవైపు త్రిదండి చిన్నజీయర్ స్వామి, వీళ్ళందరూ కూడా పూజలు, పునస్కారాలు, యాగాలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు. సీన్ కట్ చేస్తే ఇద్దరు స్వామీజీలకి పూలాభిషేకం చేశారు. పూలాభిషేకం చేసి ఆ పూజలు, పునస్కారాల కారణంగానే గెలిచానని చెప్పి ప్రజలకి ఒక సందేశం కూడా పంపించారు కేసీఆర్ గారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పూజలు, పునస్కారాలు పనిచేయలేదు, డీలా పడిపోయారు. ఆయన ఫామ్ హౌస్ పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఎప్పటి మాదిరిగానే 2014 ఎన్నికల తర్వాత, 2018 ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికలకు ముందు, 23 ఎన్నికలకు ముందు కూడా పూజలు చేయించారు, యాగాలు కూడా చేయించారు. కానీ ఆయన గ్రహస్థితి రివర్స్ అయింది. దాంతో ఫామ్ హౌస్లో పరిమితం కావాల్సి వచ్చింది. లేదంటే భారతదేశంలోనే అగ్గి రాజేసి ఉండేవాడిని అని చెప్పి ఆయన ఈ మధ్యలో వ్యాఖ్యానించారు కూడా. దేశవ్యాప్తంగా అగ్గి రాజేసేవాడిని, కానీ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఓడించారు, లేదంటే భారతదేశం మొత్తాన్ని కాల్చేసి ఉండేవాడిని అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ గ్రహస్థితి కలిసి రాలేదు, ఆయన పూజలు కలిసి రాలేదు, ఆయన యాగాలు కలిసి రాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆ రోజు నుంచి కేసీఆర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆయన ఓడిపోవడంతో కింద పడ్డారు, హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని వెళ్ళి పలకరించి రేవంత్ రెడ్డి గారు మరింత పొంగదీశారు ఆయన్ని మానసికంగా. కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఆయన భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, కరెక్ట్గా 4 రోజుల క్రితం ఆయన మనవడితోటి చేసినటువంటి పూజలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఫామ్ హౌస్లో మనవడి చేత ఒక మొక్కను నాటిస్తూ ఆయన పూజలు, పురస్కారాలు చేయిస్తూ ఉన్నటువంటి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పూజలు జరిగినంతకాలం కూడా ఆ ఫామ్ హౌస్ దగ్గరికి ఎవరిని రానివ్వలేదు అని చెప్పి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు
మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని మనం విన్నాం. రాత్రి వేళల్లో కొన్ని శబ్దాలు వచ్చాయని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు. అటువైపు ఎవరు వెళ్లకుండా నిషేధించారు. కానీ అక్కడ జరుగుతున్న పూజలు మాత్రం క్షుద్ర పూజలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆరోపించింది. కేసీఆర్ గారు చేసిన పూజలు క్షుద్ర పూజలు అని చెప్పి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రత్యేకించి బండి సంజయ్ అనేక సందర్భాల్లో చెప్పాడు. తన మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు కేసీఆర్ గారు అని 2023 ఎన్నికలకు ముందు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మీద క్షుద్ర పూజలు చేయిస్తున్నారని చెప్పి సంక్రాంతి దినాలలో ఆ సమయంలో చేయించారని చెప్పి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి న్యూస్ అప్పట్లో. సో కాంగ్రెస్ పార్టీ ఈ క్షుద్ర పూజలు చేసిన కారణంగానే ఇప్పుడు ప్రమాదంలో పడింది అనేటువంటి ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఇప్పటికీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ మాదిరిగా పరిస్థితులు మారిపోయాయి అనేది కేసీఆర్ గారి యొక్క అభిప్రాయం. అందుకే ఆయన గురువారం రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే దెబ్బ కొట్టేటటువంటి విషయం ఆయనకు తెలిసిందా? అత్యవసరంగా ఎమ్మెల్యేలు కొంతమంది ఫామ్ హౌస్లో సమావేశం కావడం, దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడానికి సిద్ధం కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి క్షుద్రమా లేదంటే ఆయన యాగాల పూజల ఏమైనా కానీ అవి పనిచేశాయా? దాని కారణంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి బలహీనపడుతున్నాడా రాజకీయంగా అంటే కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు, అలాగే పూజలు చేసినటువంటి వాళ్ళు, కేసీఆర్ పక్షాన ఉన్నటువంటి కొంతమంది సనాతన పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ చేసినటువంటి పూజలు ఫలించబోతున్నాయి, రేవంత్ రెడ్డి గారు దిగబోతున్నారు అధికారం నుంచి అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు ఇప్పుడు. అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మంత్రాలకి చింతకాయలు కాదు, మంత్రాలకి పదవులు కూడా రాలిపోతాయని చెప్పి నమ్మినటువంటి లీడర్ ఆయన. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ప్రచారానికి ఎన్నికలకు వచ్చినప్పుడు 2023 ఎన్నికలప్పుడు కూడా చెప్పారు. మంత్రాలతో ఏమీ చేయలేరు, మంత్రాలు చేస్తున్నారు, మంత్రదండాల్ని ప్రయోగిస్తున్నారని చెప్పి ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా కేసీఆర్ గారి గురించి. అలా అని చెప్పి కేసీఆర్ గారు పూజలు చేయకుండా ఉన్నారంటే ఖచ్చితంగా పూజలు చేస్తున్నారు. కాకపోతే సంక్రాంతి వేళ, మకర సంక్రమణానికి ముందు ఆయన చేసినటువంటి పూజలు, అలాగే ఆయన మనవడు హిమాంశుని తీసుకొచ్చి పూజలు చేయించారని కూడా తెలుస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. సాధారణంగా 50 ఇయర్స్ దాటిన తర్వాత, అలాగే 60 ఇయర్స్ దాటిన తర్వాత అసలు ఎలాంటి పూజలు పనిచేయవు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరైనా చేస్తే. కానీ 60 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళ జాతకం కానీ వాళ్ళ యోగం కానీ వాళ్ళ పిల్లల మీద ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఇప్పుడు కేటీఆర్ గారి వయసు కూడా 50+ అయిపోయింది, 55 దాటిపోయింది. కాబట్టి ఆయన మనవడి జాతకం మీద కేటీఆర్ గారు అలాగే ఆయన కేసీఆర్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది చెప్పారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి టాక్. అందుకే హిమాంశుని అమెరికా నుంచి తీసుకొచ్చి కొన్ని రకాల పూజలు చేసి ఆయన చేత ఆ పూజలు ముగింపు రోజున ఒక మొక్కను కూడా నాటించి ఈ పూజలు ఫలించేలా చేశారు కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నారు. దాని ఫలితమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలజడి ప్రారంభమైంది అని చెప్పి ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అంటే కేసీఆర్ గారు 2014లో పూజలు చేస్తే ఫలించాయి, 2018లో పూజలు చేస్తే ఫలించాయి, బట్ 2023 ఎన్నికలకు ముందు ఫలించలేదు. మరి ఇప్పుడు 2023 ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ అసలు మనుగడే సాగించలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడడానికి ఆయన చేసినటువంటి పూజలైనా అవి క్షుద్ర పూజలు అని చెప్పి బీజేపీ అంటుంది, కాంగ్రెస్ పార్టీ అంటుంది, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన చేసినటువంటి పూజలు ఫలమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు నెడుతున్నాయా? ఈ పూజలు పునస్కారాలు మంత్రాలను నమ్మాలా? నమ్మమని తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్తున్నారా అని అంటే ఆయన చూసి పూజలు పునస్కారాలు చేసినటువంటి చాలామంది ఉన్నారు. మరి ఆయన సెంటిమెంట్ని తెలంగాణ సమాజం మీద రుద్ది దాని ద్వారా మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నారనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. క్షుద్ర పూజలు రేవంత్ రెడ్డి మీద పని చేసినట్టు కనిపిస్తుందా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ మచ్.